హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. నేను హిమోర్ష. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్, న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ అయితే ఉన్నారు. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. కుమార్ గారు చెప్పండి, బ్లడ్ లో హిమోగ్లోబిన్ చాలా మంది తక్కువగా ఉంది అని చెప్పేసి చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరికి రావడం కూడా జరుగుతుంది కదా సార్. అంటే ఈ మధ్య కాలంలో బ్లడ్ లో హిమోగ్లోబిన్ తగ్గింది, అసలు ఏ ఫుడ్ తినాలి, దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి, దీని నుంచి ఉపశమనం ఎలా పొందాలి, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి అని చెప్పి చాలా మంది డిఫరెంట్ గా థింక్ చేస్తూ ఉంటారు కదా సార్. చాలా మంది డాక్టర్స్ కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు. బట్ అయినా కూడా కొంతమందికి క్యూర్ అవ్వదు, కొంతమందికి అవ్వదు కదా. అసలు ఇది ఎందుకు అంటే దేని వలన బ్లడ్ లో హిమోగ్లోబిన్ అనేది తగ్గడం జరుగుతుందని చెప్పొచ్చు అంటారు? యాక్చువల్లీ ఫస్ట్ పాయింట్ ఐ విల్ టెల్ యూ. సపోజ్ యు ఆర్ గెటింగ్ ఫీవర్, ఓకే, జ్వరం వచ్చింది, లేకపోతే జలుబు స్టార్ట్ అయిపోయింది, యూ స్టార్ట్ టేకింగ్ యాంటీబయాటిక్. డైరెక్ట్లీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నార్మల్ యాంటీబయాటిక్ కోర్స్ వాళ్ళు ఇచ్చారు, మీరు తీసుకొచ్చి వాడారు. దాని ద్వారా ఏమవుతుంది, ఆర్బీసీస్ లెవెల్ మనకు డౌన్ అవుతుంది. అక్కడ ఆర్బీసీస్ తగ్గిపోతే హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ మనకు ఆటోమేటికలీ అక్కడ లో అయిపోతాయి. So that is one of the basic reason people who does this mistake by going to a medical store, taking the medicines and simply blindly they are giving antibiotics along with some painkillers. Or painkillers antibiotic badin tarata body lo automatically hemoglobin level falls. So then they become anemic. అప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్ పెరిగిపోతే ఆ అనీమియా దగ్గర నుంచి వేరే ప్రాబ్లం కూడా వాళ్ళకు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో ఎట్లా జరగడం, దట్ ఈజ్ వెరీ కామన్ ప్రాబ్లం అనమాట. నంబర్ 2, సపోజ్ somebody has got any sort of viral fever like COVID, dengue, all this thing, even దీనిలో కూడా ఆటోమేటికలీ డ్రాస్టికలీ పడిపోతుంది. విత్ ఇన్ ఎ డే ఆఫ్ టైమ్ యువర్ హిమోగ్లోబిన్ లెవెల్ విల్ బి లో, యువర్ ప్లేట్లెట్స్ లెవెల్ విల్ బి లో అండ్ యూ కెనాట్ రికవర్డ్ ఇమీడియట్లీ. సో దెన్ వాట్ హ్యాపెన్స్, బ్లడ్ రిప్లేస్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. అప్పుడు ప్లేట్లెట్ రిప్లేస్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. అప్పుడు యూ హ్యావ్ టు రష్ టు ద బ్లడ్ బ్యాంక్. ఆల్ దీస్ థింగ్ విల్ హ్యాపెన్. సో దిస్ ఈజ్ number 2. అండ్ number 3, నార్మలీ ఎక్సెసివ్ బ్లడ్ లాస్ స్పెషలీ ఇన్ ద ఫీమేల్. ఓకే, ఎప్పుడైనా సరే ఒకరు సపోజ్ యాక్సిడెంట్ అయ్యారు, వాళ్ళకు ఎక్సెసివ్ బ్లడ్ లాస్ జరిగింది, దానివల్ల హిమోగ్లోబిన్ పడిపోతాయి. ఫీమేల్స్కు అయితే ఎప్పుడైనా సరే వాళ్ళకు మెన్స్ట్రువల్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ దోజ్ డ్యూరింగ్ దోజ్ మెన్స్ట్రువల్ పీరియడ్ ఇఫ్ సపోజ్ దే ఆర్ గెటింగ్ వెరీ హై బ్లడ్ ఫ్లో, దానివల్ల కూడా వాళ్ళకు హిమోగ్లోబిన్ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రీజన్స్ ఐ హావ్ సీన్. అండ్ ఎక్సెసివ్ మెడికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. అక్కడ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మోడర్న్ మెడిసిన్. మోడర్న్ మెడిసిన్ చాలా ఫ్రీక్వెంట్లీ తీసుకుంటే కూడా మనకు హిమోగ్లోబిన్ లెవెల్ డ్రాప్ అవుతుంది. అండ్ ఇప్పుడు అంతే కదా, సపోజ్ ఒక అబ్బాయికి, చిన్న అబ్బాయికి ఇప్పుడు జలుబు దగ్గు అని వచ్చేసింది, వాళ్ళ మెడికల్ స్టోర్కు తీసుకెళ్లారు, లేకపోతే ఎక్కడైనా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు యాంటీబయాటిక్ రాశారు, తీసుకొచ్చి వాడేశారు. తొందరగా తగ్గాలని ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇస్తారు. అండ్ దానివల్ల ఏమవుతుందో వాళ్ళకు ఇమీడియట్లీ వాళ్ళకు తక్కువ అవడం స్టార్ట్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రీజన్స్. బట్ దీనిలో ఓకే, సపోజ్ ఒకరికి జ్వరం వచ్చింది, తగ్గిపోయింది, తర్వాత వాట్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్? అప్పుడు ఏం చేయాలంటే, ఫ్రీక్వెంట్గా మనకు జ్వరం రాకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలంటే, లైక్ ఇమ్యూనిటీ పెంచాలి. ఇమ్యూనిటీ పెంచడానికి కొన్ని డైలీ బేసిస్లో కొంచెం ఫ్రూట్స్ తినాలి, డైలీ బేసిస్లో కొంచెం మంచి ఆహారం తీసుకోవాలి. అప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఇమ్యూనిటీ పెరుగుతాయి. ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయాలి అంటారు? ఇమ్యూనిటీ పెరగడానికి ఎక్కువగా మనకు ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేసి ఫ్రూట్స్ ఇంటెక్ పెంచాలి. ఓకే, ఫ్రూట్స్ ఇంటెక్ ఎప్పుడైనా సరే మీరు పెంచేశారంటే యువర్ బాడీ విల్ రికవర్ వెరీ ఫాస్ట్. దట్ ఈజ్ 1. నంబర్ 2, ఇఫ్ దే ఆర్ నాట్ హ్యావింగ్ గుడ్ స్లీప్, దానివల్ల కూడా వాళ్ళకు హిమోగ్లోబిన్ తగ్గడం అవకాశం ఉంది. సో నిద్ర ఇన్ కేస్ పడట్లేదు, లేకపోతే మీకు సపోజ్ మీరు ఎక్సెసివ్ టైమ్ యూ ఆర్ విత్ ద మొబైల్ ఫోన్, సో ఈవెన్ దానివల్ల కూడా మీకు హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతుంది. అప్పుడు ఏంటి, యూ హ్యావ్ టు రిడ్యూస్ ద మొబైల్ వాచింగ్, అదే అన్ని తగ్గించాలి మనం. ఓకేనా? సో వీ హ్యావ్ టు స్పెండ్ ద టైమ్ ఫర్ ద గుడ్ స్లీప్. దెన్ ఏమవుతుందంటే మన బాడీలో యాంటీబాడీస్ డెవలప్ అవుతుంది. యాంటీబాడీస్ డెవలప్ అయితే ఆటోమేటికలీ హిమోగ్లోబిన్ లెవెల్ మనకు పెరగడం అవకాశం ఉంది అక్కడ. సో యాంటీబాడీస్ డెవలప్ కాకపోతే అక్కడ ఆటోమేటికలీ డ్రాస్టికలీ చేంజ్ అయిపోతాయి అక్కడ సినారియో. సో హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గుతాయి. సో రక్తం పెరగడానికి అతి ముఖ్యమైన న్యాచురల్ రెమెడీ ఏంటంటే కరివేపాకు పొడి. ఓకే, కరివేపాకు మీరు ఏం చేయాలంటే యూ టేక్ ఇన్ బల్కీ క్వాంటిటీ. మీరు రూఫ్ పైన మీ ఇంట్లో ఎక్కడైనా ఎండ ఉన్న ప్లేస్లో మీరు ఏం చేయాలంటే ఇది డ్రై చేయండి. సో డ్రై ఆరపెట్టేసి కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మీరు తీసుకొచ్చి మిక్సీలో వేసేసి పౌడర్ చేసేయండి. పౌడర్ చేసి మీ ఒక డబ్బాలో మీరు స్టోర్ చేయండి. డైలీ యూ టేక్ 2 స్పూన్స్.
1 spoons in the morning, 1 spoon in the evening. Okay, along with the buttermilk, along with some వాటర్లు కూడా కలిపేసి తీసుకోవచ్చు. బెడ్ నీళ్ళు కలిపేసి తీసుకోండి, లేకపోతే బటర్ మిల్క్ తీసుకోండి, లేకపోతే జ్యూస్లు కలిపేసి తీసుకోండి. ఓకే, అండ్ యూ విల్ గెట్ recovery very fast from that low hemoglobin level. So if you are taking it for 1 month, you are going to increase around 2 to 2.5% in a month. Anta perugutayi annamata hemoglobin. And that is number 1. Number 2, if you are doing Anulom Vilom Pranayam at least 10 to 15 minutes in a day, one time only, you will get very high fetch of the hemoglobin. చాలా బాగా ఫాస్ట్గా పెరిగిపోతాయి అన్నమాట. వన్ థింగ్ కుమార్ గారు, Yeah. ఇప్పుడు బ్లడ్ లో హిమోగ్లోబిన్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉంటుంది కదా, అసలు ఇది చేస్తే డెఫినెట్లీ బ్లడ్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అని చెప్పడానికి ఒక కారణం ఉంటుంది. అసలు ఏంటని చెప్పొచ్చుంటారు? అంటే లైఫ్ స్టైల్లో మనం చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, ఆ మిస్టేక్స్ లో వన్ ఆఫ్ ది రీజన్ గా ఇది తీసుకోవచ్చు. దీని వల్లనే బ్లడ్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తగ్గడం జరుగుతుంది అని అంటారు కదా. Okay. Suppose you are not taking any sort of raw food. Raw food in the sense natural food, like suppose fruits intake అసలు లేదు మీకు, లీఫీ వెజిటబుల్ ఇంటేక్ అసలు లేదు, కూరగాయలు కూడా పచ్చి కూరగాయలు మీరు అసలు తినట్లేదు, లైక్ క్యారెట్, బీట్రూట్, కీరా అండ్ లైక్ మేబీ ఉల్లిగడ్డ, ఆల్ దీస్ ఐటమ్స్ మీరు ఇది అస్సలు తినట్లేదు. యూ ఆర్ ఓన్లీ ఫండ్ ఆఫ్ ద జంక్ ఫుడ్స్, యూ ఆర్ ఓన్లీ ఫండ్ ఆఫ్ ద హోటల్ ఫుడ్, స్పైసీ ఫుడ్ and this kind of like fast food and all. So those things, what happens, those things will create problem in such a way that your body will be spoiled and your hemoglobin will become low. Okay, so that is one of the main reason. That's why if you go to the 5-star hotels also, they serve you the salads in the beginning. Salads first తీసుకోండి. ఓకే, salads తీసుకున్న తర్వాత మీరు నార్మల్గా వేరే ఐటమ్స్ తీసుకోవచ్చు. But okay, in spite of that also, let us say there may be cancer in a person. ఒకరికి క్యాన్సర్ ఉంటే కూడా హిమోగ్లోబిన్ తగ్గుతుంది. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అదర్వైజ్ వాళ్ళకు హిమోగ్లోబిన్ వాళ్ళు ఎంత మెడికేషన్ తీసుకున్నా సరే కూడా వాళ్ళకు హిమోగ్లోబిన్ పెరగడం లేదు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్. వీ హ్యావ్ టు డూ ప్రాపర్ అనాలిసిస్ ఆన్ దాట్. దెన్ వాళ్ళకు మెడిసిన్స్ ఇస్తే వాళ్ళకు ఇమీడియట్లీ పికప్ అవడం స్టార్ట్ అయిపోతాయి. సో దిస్ ఈస్ ద ఆల్టర్నేట్ సొల్యూషన్ ఈస్ దేర్. సో దట్ ఈస్ దేర్ చాయిస్. ఎస్ కుమార్ గారు, ఫైనల్ గా మా బీఆర్కే హెల్త్ ప్రేక్షకులకి బ్లడ్ లో హిమోగ్లోబిన్ అనేది దేని వల్ల తగ్గడం జరుగుతుంది, దీని గల కారణాలు ఏమిటి, ఏ ఫుడ్ ని అవాయిడ్ చేస్తే ది బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి, ఏ ఫుడ్ ని తింటే మనకి బ్లడ్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి త్వరగా పెరిగే అవకాశాలు ఉంటాయి, దాని గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.